ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ రేడియో లిజనర్స్ అందరికీ కూడా ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. వినే ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో ఉండాలండి. ఇంకొక కొత్త ఎపిసోడ్ తో మేము ముగ్గురం మీ ముందుకు వచ్చేసాము. ఇంకా మన సిస్టర్స్ కూడా ఉన్నారు, మనం పలకరిస్తాము. నా పేరు హానా వివేక్, నేను నంద్యాల నుంచి జాయిన్ అవుతున్నాను. నాతో పాటు సిస్టర్ దీప్తి దుగ్గిరాల, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా సిస్టర్ ఈవా పాల్, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. మేము ముగ్గురం ఇంకొకసారి మీ ముందుకు రావడం మాకు ఎంతో సంతోషం అండి. 28 ఎపిసోడ్స్ కూడా మేము కంప్లీట్ చేసుకోవడానికి, ఒక వాక్య పరిచర్య ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము. మన సిస్టర్స్ ని ఒకసారి మనం పలకరిద్దాము, వాళ్ళు ఎలా ఉన్నారు ఈ టైంలో అని చెప్పి. దీప్తి, ఎలా ఉన్నావు? నీ సైడ్ నుంచి ఏదైనా న్యూస్ కానీ ఏదైనా ఉందా నువ్వు షేర్ చేసుకోవాలంటే? నేను చాలా బాగున్నాను హానా, అండ్ ఎస్ ఐమ్ హ్యావింగ్ అ వండర్ఫుల్ టైమ్ సమ్మర్లో. అండ్ పిల్లలు వాళ్ళు BBSకి స్టార్ట్ అయిపోయారు, వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు, చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. సో అవన్నీ వినడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవా, నువ్వు ఎలా ఉన్నావు? హాయ్ దీప్తి, హాయ్ హనక, థ్యాంక్ యూ సో మచ్. నేను బాగున్నాను. లిటిల్ బిట్ కోల్డ్ అండ్ బికాస్ వి ట్రావెల్, కానీ బై గాడ్స్ గ్రేస్ ఆల్ ఇస్ గుడ్. సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఇట్స్ అ గుడ్ టైమ్ టు స్పెండ్ అ లిటిల్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ. సో ఐ ప్రేజ్ గాడ్. అక్క, నీది ఎట్లా? హౌ డూ యూ థింక్ యువర్ సమ్మర్ వెకేషన్ ఇస్ గోయింగ్? మమ్మీ డాడీతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము, ఇంకా ఫ్యామిలీతో కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము. ఇవా పిల్లలతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో కలిసి ఏదైనా యాక్టివిటీస్ లో మనం కూడా అంటే వాళ్ళతో కలిసి ఆడడం అంతా కూడా చాలా రిలాక్సింగ్ గా మంచిగా ఉంది ఈ సమ్మర్ వెకేషన్. అయితే బయట ఎంత ఎండలు ఉన్నా కూడా ఇంట్లో అయితే టైం అయితే బాగా ప్లెజెంట్ గా ఉందని అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ మీరు షేర్ చేసుకున్నందుకు. ఇంకా ఈ రోజు మనము మన ఒక 29th ఎపిసోడ్ లో వెళ్ళిపోదాము. ఈ ఎపిసోడ్ లో మనం ఏం మాట్లాడుకుందాము అని అంటే, మన కోపం గురించి. ఏం చేయాలి మనం కోపం వస్తే, వాక్యంలో ఏముంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము. వింటున్న లిజనర్స్ అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు, మనకి కోపం వస్తే మనము కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఎన్నిసార్లు మనము వాక్యం చదివినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా, ప్రతిరోజు కూడా ఆ కోపం వచ్చి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కానీ అసాధ్యమైతే కాదు. వాక్యపరంగా మనం చూసుకుందాము. వాక్యంలో ఏది ఉందో మనం తెలుసుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అలాగే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ రోజు మనం మాట్లాడుకుందాము, మనం కోపం వస్తే మనం ఏం చేయాలి అని దాని గురించి. ఈ రోజు మనం తీసుకున్నటువంటి రెఫరెన్స్ ఏంటి అని అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు తెరవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించు వాడనై ఉండవలెను. ఇంగ్లీష్ లో మనం చూసుకుంటే, ఎవ్రీవన్ షుడ్ బి క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు బికమ్ యాంగ్రీ అని ఉంది, జేమ్స్ 1:19. సో ఈ దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. నేను ఫస్ట్ క్వశ్చన్ దీప్తిని అడుగుతాం అనుకుంటున్నాను. దీప్తి, ఈ అంటే మనము క్విక్ టు లిజన్ అని ఉంది కదా, దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఏంటి క్విక్ టు లిజన్ అని చెప్పి. నిజంగా మనము యేసుక్రీస్తు లాంటి ఆ ఒక హృదయాన్ని మనం కలిగి, నిజంగా మనము అర్థం చేసుకొని, మొత్తం వాళ్ళ అవతల వాళ్ళు అర్థం చేసుకొని మనము మాట్లాడుతున్నామా అనే దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? తప్పకుండా హానా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఈ ఓవర్కమర్స్ అనే కార్యక్రమం కదా ఇది మనం చేసేది. I think what God is teaching us and what God is bringing out of us is that మనము ప్రతి ఒక్క దాన్ని కూడా, ప్రతి ఒక్క కష్టాన్ని కానీ, లేదా ప్రతి ఒక్క లోపమును కానీ కూడా దాన్ని అధిగమించడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గ్రేస్ రేడియో ద్వారా, ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా మనకి ప్రతి విషయంలో కూడా మనకి దేవుడు ఒక్కొక్క విషయంలో కూడా మనల్ని అది దాటిస్తూ మనల్ని ఓవర్కమర్ అని అనే దానికి కూడా పూర్తి న్యాయం కానీ, పూర్తి అర్థం కానీ నేర్చుకునే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉన్నాము దేవుని యొక్క కృప ద్వారా. సో ఈ రోజు మనం వాట్ వీఆర్ లెర్నింగ్ టు ఓవర్కమ్ ఇస్ యాంగర్, కోపం అనే దాని గురించి మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాము.
అయితే ఈ ఎందుకు రాయవలసి వచ్చింది యాకోబు పత్రికలో, ఎందుకు రాయవలసి వచ్చింది బీ స్లో టు స్పీక్, బీ క్విక్ టు లిసన్ అండ్ స్లో టు స్పీక్ అండ్ స్లో టు బికమ్ యాంగ్రీ అని ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే, మనుషులుగా మనం అందరికీ కూడా మనుషులందరికి కూడా ఉండాల్సింది ఏంటి అని అంటే, ఉండే లక్షణం ఏంటనంటే, ఎదుటి వాళ్ళు నా మాట వినాలి, నేను చెప్పింది వినాలి. ఫస్ట్ నేను చెప్పింది విను, తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను అని అన్న ధోరణిలో మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ ద బైబుల్ స్పీక్స్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ లిసన్, దెన్ యూ స్పీక్ అని రాయబడి ఉన్నది. సో మనము ఆ పాయింట్ లోకి రావాలి అని అంటే, మన హృదయం అనేది మనది హృదయం అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. హృదయం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అంటే, వితౌట్ ద వర్డ్ అవర్ హార్ట్స్ కెనాట్ బి ట్రాన్స్ఫార్మ్. ఒకవేళ వాక్యం లేకుండా ఏదో రియలైజ్ అయ్యి మనము మారినా కూడా అది తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని సహాయంతో దేవుని యొక్క కృపను గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా నీ హృదయం అనేది నీకు తెలియకుండా నేను మారిపోతుంది. తర్వాత పరిస్థితులకు వెళ్ళినప్పుడు నీకు నువ్వే ఆ యొక్క మార్పు అనేది నువ్వు గ్రహించుకుంటావు. అరే, నేను ఈ విషయంలో కోపం తెచ్చుకోవాలి, కానీ కోపంగా అనిపించట్లేదు ఈ విషయంలో అని అంటే, ఎందుకు అని అంటే, ఎందుకంటే దేవుడు నీలో పని చేస్తున్నాడు కాబట్టి. అయితే మనకి దీనికి బెస్ట్ ఉదాహరణ అయితే మనకి మనము మనుషులతో మాట్లాడేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు స్లో టు స్పీక్ అండ్ బీ క్విక్ టు లిసన్, వినడము కానీ నిదానంగా మాట్లాడడం కానీ చేయాలి అని అంటే, మనకు కొన్ని తెలిసి ఉండాలి. మొట్టమొదటిగా మనకి ఆ విషయంలో మాదిరికరంగా ఉండేది యేసుక్రీస్తు. ఎవరో లేరని మనకి యేసుక్రీస్తునే మాదిరికరంగా ఉన్నారు. ఒకసారి మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 12, 14 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు నిందిస్తూ ఉన్నారని అన్నమాట. ఆ నిందించే పరిస్థితిలో యేసుక్రీస్తు మాత్రము దానికి కోపంతోని ప్రత్యుత్తరం ఇవ్వడం కానీ, లేకపోతే కోపంతో రియాక్ట్ అవ్వడం అనేది జరగలేదు. అదే నువ్వు తర్వాత యేసుక్రీస్తుని సిలువకు అప్పగించక ముందు కూడా పేతురు ఒక సైనికుడిది యొక్క చెవు అనేది కట్ చేసేసాడు. ఆ టైంలో కూడా యేసు ప్రభు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, అలా చేయకూడదు అంటే, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా జీసస్ డిడ్ నాట్ రియాక్ట్ ఇన్ యాంగర్, రైట్? అండ్ వెన్ హీ వాస్ కరెక్టింగ్ విత్ ట్రూత్. అయితే ఇవన్నీ ఎందుకు జీసస్, వై హీ వాజ్ ఏబుల్ టు stay silent, why he was able to not react to these situations, it is because he knows his purpose very well. ఆయన పర్పస్ అనేది ఆయన ఎరిగి ఉన్నాడు. వాట్ ఈస్ హిస్ పర్పస్ అని అంటే, హిస్ పర్పస్ వాస్ టు డై ఆన్ ద క్రాస్ అండ్ రైజ్ అగైన్ ఫార్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, ఫర్ ద సిన్స్ ఆఫ్ ద మ్యాన్. మనుషులని తిరిగి ఆ యొక్క నిత్యత్వంలోకి తీసుకురావడానికి, ఏదైతే మనుషుడు కోల్పోయి ఉన్నాడో అది తిరిగి ఆ లైఫ్ అనేది ఏదైతే కోల్పోయి ఉన్నాడో ఆ నిత్య జీవం అనేది తిరిగి ఇవ్వటానికి ఆయన ఈ యొక్క భూమి మీదకి వచ్చి చనిపోవాలి, నేను తిరిగి లేవాలి అని అన్నది ఆయన పర్పస్ అనేది ఆయనకి పదే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సో యాంగర్ అనేది కంట్రోల్ అవ్వాలి, లేకపోతే యాంగర్ లో మనం రియాక్ట్ అవ్వకూడదు అని అంటే, వి నీడ్ టు రిమెంబర్ అవర్ పర్పస్. మన పర్పస్ ఏంటి? ఒకవేళ కుటుంబంలో ఉన్న భార్య భర్తల మధ్యలో కోపం వచ్చింది అనుకో, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ వైఫ్? టు బీ submitting to your husband and to forgive your husband and to let go everything, to accept the person as he is or accept the person as she is, and forgive one another. That is your purpose. Only when you remember your purpose in your family, అప్పుడే ఆ కుటుంబం అనేది కట్టబడి ఉంటది అండ్ ఎల్లకాలం కూడా నిలిచి ఉంటారు. ఎప్పుడైతే నీ పర్పస్ అనేది నువ్వు మర్చిపోతావో, ఈ కోపంలో ఒకళ్ళు మాట్లాడుకోవడము, ఆ మాటల ద్వారా హృదయం గాయపడిన తర్వాత నువ్వు
ఆ గాయపడిన హృదయంలో నువ్వు నిర్ణయాలు తీసేసుకోవడము, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత జీవితం అంతా కూడా గమ్యం లేకుండా అయిపోవడం. కానీ అలా ఉన్నప్పటికీ కూడా యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు క్రైస్ట్. యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు క్రైస్ట్ అండ్ ఆస్క్ ఫర్ హిస్ హెల్ప్. ఆ హెల్ప్ లో, ఆ సహాయం ఏ విధంగా సహాయం చేస్తాడు మనకి దేవుడు? వాక్యంలో ఏం రాయబడింది? సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో, a gentle answer turns away wrath, but a harsh word stirs up anger అని ఈ యొక్క వచనం. కానీ తర్వాత నీవు కోపంగా ఉన్నప్పటికీ కూడా పాపం మాత్రం చేయకూడదు అనేసి అని ఉన్నది. అంటే ఏంటి పాపం అంటే? దాని తర్వాత వచనం ఏంటి? డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ వైల్ యు ఆర్ స్టిల్ యాంగ్రీ. నువ్వు కోపంలో ఉన్నావు, కానీ ఆ కోపము నువ్వు కొనసాగించటమే అది ఒక పాపం. నువ్వు ఆ కోపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నువ్వు పాపం చేయనట్టే. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో యు ఆర్ లిబరేటింగ్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు లిబరేషన్ ఫేజ్ ఫ్రమ్ బీయింగ్ సఫర్డ్. అంటే నువ్వు ఈ కోపంలో ఎక్కువగా బాధపడేది నీవు మాత్రమే. ఎదుటి వ్యక్తి బాధపడుతూ ఉంటారు, కానీ అంతకంటే ఎక్కువగా నీకు నువ్వే లోపల ఒక ప్రిజన్ అనేది, ఒక జైలు లాగా నువ్వు ఆ జైల్లో పడిపోయినట్టుగా నువ్వు ఉంటావు. కానీ ఎప్పుడైతే వెన్ యూ ఆర్ ఫర్గివింగ్, వెన్ యూ ఆర్ రిమెంబరింగ్ ది స్క్రిప్చర్, వెన్ యూ ఆర్ రిమెంబరింగ్ యువర్ పర్పస్, వాట్ క్రైస్ట్ హ్యాస్ అనాయింటెడ్ యూ విత్ అండ్ వాట్ క్రైస్ట్ హెస్ కాల్డ్ యూ టు బీ, ఇదంతా కూడా నువ్వు ఎప్పుడైతే ఈ పర్పస్ అనేది గుర్తు తెచ్చుకుంటావో దెన్ యూ విల్ బీ ఏబుల్ టు నాట్ రిమైన్ ఇన్ యాంగర్ అండ్ యూ విల్ నాట్ సిన్. అదే రకంగా ఎఫీసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 31 వచనం 32 వచనాల్లో ఏమనుంది? గెట్ రిడ్ ఆఫ్ ఆల్ బిటర్నెస్, రేజ్ అండ్ యాంగర్. ఈ యొక్క ఆగ్రహం నుంచి కానీ, ఈ యొక్క బిటర్నెస్ అనే దాని హృదయంలో చేదు, హృదయంలో ఎంత అంటే ఈ వ్యక్తి అసలు ఈ వ్యక్తినా, లేకపోతే ఈ మాటలు అన్నారా, ఆ మాటలు అన్నారా అని అవన్నీ కూడా పదే పదే జ్ఞాపకం తెచ్చుకునే బదులు ఈ వచనం జ్ఞాపకం తెచ్చు, ఆ ప్లేస్ ఆ టైంలో అలా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఈ స్క్రిప్చర్ జ్ఞాపకం తెచ్చుకో. ఎఫీసియన్స్ 4:31-32. అవును, నాకు చాలా కోపం వస్తుంది ఈ వ్యక్తి పైన, లేకపోతే ఈ మాటలు గుర్తొస్తున్నాయి, కానీ నేను ఎఫీసియన్స్ 4:31-32 గుర్తుపెట్టుకుంటాను. దేవుడు ఏం చెప్తున్నాడు? గెట్ రిడ్ ఆఫ్ ఆల్ బిటర్నెస్, కోపం అన్నిటిని కూడా విడిచిపెట్టు అంటున్నాడు, క్రోధముని విడిచిపెట్టు అంటున్నాడు, చేదు స్వభావాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. సో నేను విడిచిపెడతాను. ఎందుకు? వై? వాట్ ఈస్ యువర్ పర్పస్? యువర్ పర్పస్ ఇస్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ దిస్ ఎర్త్. సో నీ పర్పస్ అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావో దాట్ కన్విక్షన్ విల్ లీడ్ యూ టు సరెండరెన్స్. నిన్ను ఆ పర్పస్ నుంచి దేవుడు నిన్ను సరెండరెన్స్ లోకి తీసుకెళ్లి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేసి ఆయనకు కృప ద్వారా నీకు ఆ సరెండరెన్స్ లో యూ విల్ బి లిబరేటెడ్, యూ విల్ బి డెలివర్డ్. అండ్ నువ్వు ఇంకా జైల్లో ఉన్నట్టుగా కాకుండా బట్ యూ విల్ లివ్ ఇన్ ఫ్రీడమ్. నీ కోపం వచ్చింది, కోపం రాదా అని అంటే కాదు, కోపం వచ్చింది, బట్ యూ విల్ లెట్ గో, యూ విల్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ వాక్ ఇన్ ఫ్రీడమ్. అది నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు అని అంటే ఓన్లీ వెన్ యూ రిమెంబర్ యువర్ పర్పస్ అండ్ వెన్ యూ రిమెంబర్ దట్ ఐ నీడ్ టు వాక్ ఇన్ సరెండరెన్స్ లైఫ్ అని. నువ్వు ఒక కుటుంబంలో జీవిస్తున్నావు, భర్త ద్వారానో, లేకపోతే భార్య ద్వారానో, లేకపోతే పిల్లల ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, ఏదో ఒక రకంగా ఏదో ఒక పరిస్థితులలో వెళ్తూ ఉంటావు. కానీ ఆ పరిస్థితులన్నిట్లో కూడా we have to remember our calling. Our calling is to love one another. Our calling is to accept one another. Our calling is to glorify Jesus in our character. So ఈ పర్పస్ అనేది మనం ఎప్పుడైతే మనం జ్ఞాపకం తెచ్చుకుంటామో then we will be able to let go of the anger. We will not remain in anger. We will not sin. అండ్ మనము ఒక ఫ్రీడమ్ కలిగి ఉన్నటువంటి లైఫ్ లో మనము నడవగలుగుతాము. సో దిస్ ఇస్ వాట్ దీస్ ఆర్ వాట్ మై థాట్స్ ఆర్. హానా, నీ ఆలోచన ఏంటి ఈ విషయంలో? చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు దీప్తి ఈ క్వశ్చన్ గురించి, ఎట్లా మనం నిదానంగా వినాలి అని చెప్పి. అంటే నువ్వు చెప్పు మాట అన్నావు కదా, మన ఒక ఉద్దేశం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం దేవుని మనల్ని ఎందుకు ఆయన నిర్ణయించుకున్నాడు, లేకపోతే ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు అని మన ప్రణాళిక మనం ఎప్పుడు తెలుసుకుని, ఎప్పుడు దేవునికి మనము విధేయతగా జీవిస్తామో అప్పుడు మనం ఇవన్నీ కూడా మనం పాటిస్తాం.
మనం చాలా సార్లు మర్చిపోయి మనం లోకంలో ఉన్న కొట్లాటల కోసము వీళ్ళని అనాలి, వీళ్ళు ఇదన్నారు అదన్నారు అని చెప్పి మనకు ఉన్నటువంటి ఎంతో విలువైన సమయాన్ని మనం వ్యర్థం చేసుకొని ఇక్కడిక్కడే చేసుకొని కోపాలు తెచ్చుకొని ఒకరి మీద ఒకరు పగలు తెచ్చుకొని ద్వేషాలు పెంచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఒక కాలింగ్ దీనికి అన్నిటికంటే కూడా ఉత్తమమైనది దీనికోసం కాదు అని మనం తెలుసుకుంటామో ఇవన్నీ కూడా మనం పాటించడానికి ఉంటాము. చాలా మంచి థాట్ అయితే నువ్వు మా అందరికి ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. ఈవా నీ యొక్క థాట్స్ దీని గురించి ఈవా? థ్యాంక్స్ దీప్తి దట్ దేవుడు నీ ద్వారా ఎన్నో విషయాలు టు థింక్, టు పాండర్, టు లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్ ఇన్ అవర్ హార్ట్. కొన్ని పాయింట్స్ దేవుడు హృదయంలో నాటారు. ఆ పాయింట్స్ ని మనము దాని మీద వీ హ్యావ్ టు మెడిటేట్. ఎందుకంటే దీప్తి చెప్పిన పాయింట్స్ అక్క అవి జనరల్ గా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా మనకి చాలా కష్టము. ఇమీడియట్ గా అది చెయ్యాలి అన్నా ఓన్లీ త్రూ ద గైడెన్స్, ద గ్రేస్ అండ్ ద ఓవర్కమింగ్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద క్రాస్ మనం చేయగలము. బట్ దట్ ఈస్ ఆల్సో it takes time, because as long as we are in the flesh we wrestle with the things of the flesh. కాబట్టి సో మెనీ పాయింట్స్ దీప్తి ఇచ్చినవి మనము దాని గురించి ధ్యానం చేస్తూ, ఎలాగైతే దేవుడు అంటారు కదా వాక్యంలో కూడా మనకు చెప్పి ఉన్నారు, నా మాటలు నేను మీ హృదయాలలో నా మాటలు రాశాను. ఎందుకంటే మనం ఆయనకి అగెయిన్స్ట్ గా జీవించకూడదు, ఆయనకు నచ్చనిది మనం చేయకూడదని. సో దీప్తి చెప్పిన పాయింట్స్ మనం ఆలోచించి మెడిటేట్ చేసి ఆ వర్డ్, లెట్ ద వర్డ్ వర్క్ ఇన్ అస్. She has given us some few beautiful scriptures, Akka, and personally I have been strengthened a lot in my own journey with those verses. The Lord has spoken to me many a time. సో ఆ వర్సెస్ ని మనము ఆలోచించి లెట్ ద వర్డ్ వర్క్ ఇట్ అవుట్ ఇన్ అస్. ఒకటేసారి మనము ఆ వర్సెస్ నాలో ఎందుకు వర్క్ చేయట్లేదని జస్ట్ గివ్ అప్ చేయకుండా మళ్ళీ ప్రయత్నిస్తూ, బికాస్ లెట్ us ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్ అనే థాట్ నాకు వచ్చింది అక్క. దీప్తి చెప్పిన వర్సెస్ అన్ని కూడా, లేదా మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్న వర్సెస్ అన్ని వింటున్న వాళ్ళు మనం అందరము కూడా జస్ట్ ఎక్కడైనా నోట్ చేసుకున్న బుక్ లో, ఎందుకంటే మన మైండ్ ఎన్నో విషయాలతో విల్ బి బిజీ, అది సహజమే, మనం మర్చిపోవచ్చు. It's not impossible to forget. So we'll just note them down and continuously meditate on the word. Let the word become a dividing factor for us that can please God. As long as we are in that situation, remember those verses. Let His word work it out in us. Ani na thoughts akka. అక్క ఇప్పుడు దీప్తి మనకి ఎట్లయితే క్విక్ టు లిసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందో, ఎలాగా మనము ఆన్సర్ ఇచ్చే ముందు మనం ఫస్ట్ వినడం నేర్చుకోవాలి అని ఎలాగైతే ఎన్నో వర్సెస్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందో, మాట్లాడడానికి మనము మన మాటల ద్వారా యేసు ప్రభు యొక్క మంచితనాన్ని, లేదా ఆయన జెంటిల్నెస్ ని, జస్ట్ ఆయన మనస్తత్వంని ఎలా మనము రిఫ్లెక్ట్ చేయగలము అనే విషయంపై మీరు కొన్ని థాట్స్ మీరు షేర్ చేస్తారా అక్క? హౌ ఆర్ వర్డ్స్ విల్ రిఫ్లెక్ట్ జెంటిల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ కి. మనము ఇందాక విన్నాం కదా, మనం నిదానంగా ఉండాలి వినడానికి అని చెప్పి. అంటే ఈ ఈ ఫస్ట్ ఏదైతే చేస్తామో, ఎప్పుడైతే మనం వింటామో అప్పుడే మనము నిదానంగా మనం మాట్లాడగలుగుతాం. చాలా సార్లు మనకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మనం వినకపోవడం వల్లే, సరిగ్గా వినకపోవడం. వాళ్ళు ఏదో చెప్తారో చెప్పనివ్వం, మనం సగంలోనే మనం స్టార్ట్ చేస్తాం. మనల్ని మొత్తం చెప్పనివ్వరు, మనల్ని సగంలోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇట్లనే కొట్లాట్లు వస్తాయి. ఎప్పుడైతే మనము వినడానికి తొందరపడతామో, ఇక్కడైతే తెలుగులో అయితే ఇంకా వేగిరపడు వాడే, అంటే వినడానికి మనము నిదానంగా మనం ఉండి ఓపికతో ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి అవతల వాళ్ళు ఏం చెప్పాలో అనేది అర్థమవుతుంది. వాళ్ళు సగం చెప్పినప్పుడే మనం మాట్లాడితే, ఇంకొక సగం మనం అర్థం చేసుకుని మన దృష్టితో మాట్లాడితే అంటే చాలా సార్లు నేను కూడా అలాంటి సందర్భాలలో నేను కూడా ఉన్నాను, నేను కూడా ఫేస్ చేశాను. చాలా అంటే మనశ్శాంతి కోల్పోయిన ఉన్నాయి. సో ఈ రోజు ఇంకొకసారి దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఏం జ్ఞాపకం చేస్తారు అని అంటే, మనము వేగిరపడి విందాము. ఎప్పుడైతే వింటామో అప్పుడు నిదానంగా మనం మాట్లాడతాము అని చెప్పి.
మనకి చాలాసార్లు మర్చిపోతాం కదా, దేవుడు 2 చెవులు ఇచ్చారు, ఒక నోరు ఇచ్చారని మర్చిపోతాం. మనం ఎట్లా చేస్తాము అనంటే ఒకటే చెవుతో పని చేస్తాము, 2 నోరులతోటి మనం మాట్లాడతాం. కానీ మనం గుర్తుపెట్టుకుందాము, 2 చెవులు ఇచ్చారు దేవుడు, ఒక నోరు ఇచ్చారని. కొంతమందికి నేను ఈ మధ్య ఏదో ఒకటి చూసాను. ఏమని ఉందంటే, కొంతమందికి చెవులు ఉట్టికి డెకరేషన్‌కే ఉంటాయి అనంట. అసలు ఏం వాళ్ళు వినరంట. వాళ్ళే చెప్పిందే మనం వినాలని అంటారంట. అట్లా కాకుండా వాక్యం ఏమనుంది వినండి అని ఉంది. సో, ఫస్ట్ మనం విందాం. తర్వాత మనం నిదానంగా మాట్లాడడానికి మనము ప్రయత్నం చేస్తాం. నిదానంగా మాట్లాడడం వస్తది. మనం ఎప్పుడు వింటామో మనకు అర్థమవుతది వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పి కూడా. సో, మనం మాట్లాడే మాటలు కూడా ఎన్నో సార్లు మనం చూసుకున్నాము. మనం కూడా ఒక ఎపిసోడ్ కూడా మనం చేసాము. ఎంత శక్తి ఉంటుందో మనం మాట్లాడే మాటలకి అని చెప్పి కూడా. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం కూడా ఉంది. దాంట్లో ఉంది. మనకి ఒక పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఉంటుంది మనం మాట్లాడే మాటలలో అని. ఒకళ్ళని కూల్చివేయొచ్చు, ఇంకొకళ్ళని కూడా మనం కట్టొచ్చు అని చెప్పి కూడా మనకుంది. ఇంకొకసారి మనము సామెతలు 16:24లో చూసుకుంటే, మనకు మాటలు అది తేనె పట్టులాగా ఉంటుంది అని చెప్పి, మన ఒక సోల్‌కి ఎంతో స్వీట్‌గా ఉంటుంది. హీలింగ్ టు ద బోన్స్ అని ఉంది. అంటే ఈ యొక్క మాటలు మనము గుర్తు చేసుకుంటే, ప్రతిరోజు గూడా ఎంతగానో మనం వాడేది మన మాటలు కదా! ఎందుకు మనం మాట్లాడుతున్నాము? అంటే నా గొప్పతనం చెప్పుకోవడానికి నేను మాట్లాడుతున్నానా? లేకపోతే నేను ఏదన్నా ఆర్గ్యుమెంట్ గాని, ఏదన్నా ఒక గొడవ అయితే విన్ అవ్వడానికి నేను మాట్లాడుతున్నానా? ఇంకొకళ్ళని నాశనం చేయడానికి మాట్లాడుతున్నానా? అని మాటలు మనం ఆలోచన చేసుకోవాలి. లేదు, నా మాటలు కట్టున్నాయి, ఇంకొకళ్ళ జీవితాలకు ఆదరణగా ఉన్నాయి, అలాంటి నేను మాటలు మాట్లాడుతున్నానని చెప్పి ఎవరు అవసరం లేదు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మఫలం, ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనలో ఉందని మనం మర్చిపోతాం. ఎందుకనంటే జెంటిల్‌నెస్ గాని, కైండ్‌నెస్ గాని మాటలలో, చాలా మంది మాటలలో ఉండవు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు చూసుకుంటే అవన్నీ మనం మర్చిపోతాం. లేకుండా మన పాయింట్ మనం కరెక్ట్‌గా ఉండాలి, నిరూపించుకోవాలి ఏదో అన్న విషయం మాట్లాడతాం. కానీ ఇందాక దీప్తి కూడా యేసుక్రీస్తు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పింది. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తుని చూసుకుంటే, ఆయన గురించి వచ్చినటువంటి ఆయన ఒక ప్రవచనము యెషయా 53 అధ్యాయంలో ఆయన గురించి వచ్చినటువంటి ప్రవచనం ఏంటి అనంటే, ఆయన వధకు వెళ్ళినటువంటి గొర్రె పిల్లలాగా సైలెంట్‌గా ఆయన ఉంటారు అని చెప్పి. అదే ఆయన నెరవేర్చారు. ఎన్ని సార్లు అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా రాసుంది. ఎన్ని ఆయన మీద దోషాలేస్తున్నా కూడా ఆయన గురించి ఆయన పోరాడినట్లు మనం ఎక్కడ చూడలేదు. ఆయన సైలెంట్‌గా ఉన్నారు అని చెప్పి మనం చూసాము. దీప్తి ఏదైతే థాట్ మన మధ్యలో పెట్టిందో, ఆయనకు తెలుసు ఆయన ఉద్దేశ్యం అక్కడ కొట్లాడడానికి కాదు. ఆయనకు తెలుసు ఆయన ఉద్దేశ్యం, ఆయన పర్పస్ ఏంటో ఆయనకు తెలుసు. ఆయన ఒక రైచియస్‌నెస్ ప్రూవ్ చేసుకోవడానికి ఆయన రాలేదు. కాకపోతే పాపం ఆయన మీద యేసుకొని మనకి నీతి ఇవ్వడానికి వచ్చారని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి అక్కడ సైలెంట్‌గా ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడానికి చూసారు. సో, మనం ఏం నేర్చుకోవచ్చు యేసుక్రీస్తులాగా మనం గూడా జెంటిల్‌నెస్, కైండ్‌నెస్ ఎలా ఉండొచ్చు అనంటే, మనం కూడా ఆయన మాదిరిగా ఎలా ఉండొచ్చు అనంటే, మనకు గూడా ఎప్పుడు ఉద్దేశ్యం మనకు అర్థమవుతదో, బైబిల్‌లో ఈ వాక్యం ఉంది, ఇట్లా నిదానంగా మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి, మన మాటలకి అంత గూడా శక్తి ఉంది. మనం ఏం మాట్లాడినా ఇంకొకరికి లైఫ్ ఇస్తుంది, లేకపోతే నాశనం చేస్తుంది. మన వర్డ్స్ అంతా గూడా ఒక సాల్ట్ లాగా ఉండాలి అని చెప్పి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. అంటే సాల్ట్ ఎక్కువైతే కష్టమే, తక్కువైనా కష్టమే. ఆ జ్ఞానం ఉండాలి. ఎంత మనం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఆపేయాలి అన్నటువంటి జ్ఞానం కూడా మనకుండాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి. సో, క్రీస్తును మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, క్రీస్తుని ఒక మాదిరిగా తీసుకుంటే, ఆయన ఎట్లా జీవించరు? ఆయన గురించి ఇంకొక ప్రవచనం గూడా ఉంది. ఎక్కడ గూడా ఆహ్, యెషయా 42 అధ్యాయంలో ఎక్కడ గూడా ఆయన వాయిస్ వినపడదు అని చెప్పి. అంటే యేసుక్రీస్తు ఆయన సువార్త చెప్పారు. పబ్లిక్‌గా సువార్త చెప్పారు. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి అనంటే, గట్టిగా ఒక నాయిస్ అనేది లేదు. ఆయన అథారిటీ, కాన్ఫిడెన్స్‌లో క్వైట్‌గా ఆయన చూపించి మీరు చెప్పారు. కానీ మనం చాలా సార్లు ఏదో గట్టిగా చెప్పేస్తే మనం నిజమైపోతాము, గట్టిగా మాట్లాడేస్తే మనం కరెక్ట్ అయిపోతాము అని మీరు అనుకోవద్దండి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులాగా ఆ జెంటిల్‌నెస్‌ని, ఆ కైండ్‌నెస్ మన వర్డ్స్‌లో మనం మాట్లాడతామో, ఇంకొకళ్ళని మనం బిల్డ్ చేస్తామో, అప్పుడు మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవించిన బిడ్డలయ్యి, మనకి ఆశీర్వాదం, ఇంకా ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటామని మనం నేర్చుకుందాము. ఇంకా మరీ ముఖ్యంగా మనకి ఆడవాళ్ళకి ఏంటి అనంటే, తొందరగా కోపం వచ్చేస్తది. ఆ కోపం, ఆ సెల్ఫ్ కంట్రోల్ గూడా ఉండదు. అది గూడా ఒక ఆత్మఫలమే. ఆత్మఫలం అనేది మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం గానీ, అదేంటో మనం చూపిచ్చము. కాకపోతే మనం ప్రతిరోజు ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్‌ని మనము, ఆత్మఫలాన్ని మనం వాడితే, మనము నిదానంగా వింటే, మనం నిదానంగా మాట్లాడితే, మన కోపంని మనం కంట్రోల్ జేసుకోవడం కూడా సులభమవుతుంది. సో, మనమందరం ప్రయత్నం చేద్దాం. ఇది మనం కొత్తగా వింటుందైతే ఏం కాదు గానీ, ఎన్నో సార్లు ఫెయిల్ అయిన ఏరియాస్ అయితే ఇవే ఉండుంటాయి. తొందరగా మాట్లాడడము. ఇంకా ఇంకొక వచనం ఉంది. ఆహ్,
సామెతలు 29లో ఆత్రంగా మాట్లాడే వారికంటే మూర్ఖుడు నయం అని చెప్పి. అంటే ఇంకా మూర్ఖుడు గురించి అని ఏముంది, ఫూల్స్ గురించి సామెతల్లో ఏముంది, వాళ్ళకి ఒక గ్రైండర్‌లో ఏసి తిప్పినా వాళ్ళకి ఫూలిష్‌నెస్ పోదని ఉంది. ఇంకా వాళ్ళకంటే ఘోరం ఆత్రంగా మాట్లాడేవాళ్ళు. తొందరగా మాట్లాడేవాళ్ళు వాళ్ళకంటే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవాలి. సో, ఎన్నో వచనాలు మనకున్నాయి. మనము ఈ వచనాలన్నీ కూడా ఏదో విని వదిలేసి కాకపోయినా కష్టమే. ప్రతిరోజు ఆచరించడం కష్టమే. కానీ పరిశుద్ధాత్మ సహాయం, దేవుడు మనతో ఉన్నాడు. మన హెల్పర్ మనతో ఉన్నాడు. ఆయన యొక్క సహాయం తీసుకొని మనము ఇవన్నీ గూడా మన జీవితాల్లో పాటించి ఎంతోమంది ఆశీర్వాదకరంగా జీవిస్తాము. సో, మీ యొక్క థాట్స్ ఏంటి దీప్తి, ఇంకా ఈవ? మీరు షేర్ చేసుకుంటారా? ఈవ, నువ్వు షేర్ చేసుకుంటావా? అక్క చాలా బ్యూటిఫుల్ గా నువ్వు ఈ మనము ఎక్స్పీరియన్స్ అయ్యే సిచ్యువేషన్స్ లో నువ్వు ఎన్నో పాయింట్స్ ట్రిగర్ అయ్యే పాయింట్స్ గురించి మాట్లాడావు. సో అవి అది సహజమే. అంటే ఎవ్రీ డే మనం వి గో త్రూ దీస్ థింగ్స్. సో అవిట్లో మనము ఎలాగా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, నువ్వు ఏదైతే కైండ్నెస్ గురించి జెంటిల్నెస్ గురించి మాట్లాడావో, దోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అక్క. సో ఐఎమ్ బ్లెస్డ్ బై వాట్ యు షేర్డ్. ఇంకొకటి ఒక్క విషయము, నేను ఆ వర్స్ నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేశాను. మేబీ నువ్వు రాసుకున్నావేమో కానీ చెప్పలేదు. ఆ వర్స్ నాకు మనసులో వచ్చింది. అదేంటంటే, ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ వర్డ్స్ దేర్ లాకెత్ నో సిన్. సామెతల్లో ఉంటది, ఎక్కువ మాట్లాడేయడం వల్ల పాపము అంటే మనం మాటలు ఎక్కువ అయిపోతే అందులో పాపం ఉంటది కంపల్సరీగా. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. సో చాలా దేవుడు వాక్యంలో మనకి ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని కూడా చెప్పి ఉన్నారు. సో మన మాటల ద్వారా ఒకరు బ్లెస్ అవ్వాలి, అదొక్కటి. రెండోది, త్రూ అవర్ వర్డ్స్ వి స్పీక్ లైఫ్ ఇంటూ అనదర్ పర్సన్, వి స్పీక్ హీలింగ్. అయితే ఐజయా చాప్టర్ 50 వర్స్ 4 లో ఉంటది, మనము కరెక్ట్ గా ఉదయాన్నే లేచి, ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ మీ టు హ్యావ్ టు వేకప్ విత్ అ ఇయర్ ఆఫ్ ద డిసైపుల్, సో ఐ విల్ హియర్ హిమ్, అండ్ దెన్ హీ హెస్ బ్లెస్డ్ మీ విత్ ద టంగ్, so that I will speak words of love, of freedom, of liberty, of righteousness for all those who are weary, for the broken-hearted. సో అక్కడ ఆ వర్స్ లో ఐజయా చాప్టర్ 50 వర్స్ 4, యెషయా గ్రంథము 54వ వచనంలో రెండు, వినడము మాట్లాడడం, రెండు గురించి చెప్పారు. మనము దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యాలు, దేవుని స్వరము వినాలి ఉదయాన్నే. The first thing we do, we listen to him. And the next thing, he'll bless us with the tongue of the disciple, the ear of the disciple and the tongue of the disciple. So దేవుని యొక్క మాటలు వినగలగాలి, ఆయన మాటలు మాట్లాడగలగాలి. ఎక్కడ చూసినాక వాక్యంలో దేవుడు మనల్ని ఆయన ఆత్మతో ఎందుకు నింపుతారంటే, మాక్సిమము మనం చూసుకుంటే ఆయన మాటలని, ప్రేమని ప్రకటించడానికి, ఆయన ప్రేమని, మాటలని తెలుసుకొని వినటానికి. సో శామ్యుయల్ కూడా మనం చూసుకుంటే, హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎలైజా కూడా చూసుకుంటే తను మాటలు, దేవుని మాటలు ప్రకటించాడు. ఇర్మయా, పాల్, పీటర్, వీళ్ళందరినీ దేవుని స్వరము విని ఆయన మాటలని ప్రకటించే శిష్యులుగా వాడుకున్నారు. సో మనము కూడా శిష్యులమే. ఈరోజు వీఆర్ ఆల్సో డిసైపుల్స్. సో వాట్ ఆర్ వి హియరింగ్ and what are we speaking? These two things will tell us, are we the disciples of Jesus Christ truly, or are we not? హౌ కెన్ వి బికమ్ అ డిసైపుల్? ఆయన శిష్యుడు ఎలాగా ఉండాలి అంటే, మనం సిలువ మోయాలి. ఆ సిలువ అంటే మనం వినటానికి కరెక్ట్ విషయాలు వినట్లేదంటే అవి కట్ చేయాలి. మాట్లాడడానికి మనం కరెక్ట్ విధానంలో మాట్లాడట్లేదు, కరెక్ట్ మాటలు మాట్లాడలేదంటే ఆయన వాక్య ప్రకారము మనము సరిదిద్దపడాలి. వీ హ్యావ్ టు బి కరెక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద స్పిరిట్, ద జెంటిల్ నడ్జ్, ద కరెక్షన్, ద డిసిప్లిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఈ రెండు విషయాలక వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజు మనం అందరము కూడా యేసు ప్రభు చెప్పిన విధానంగా వీఆర్ ఆల్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. మనం ఆయన ఫాలోవర్స్ ని, క్రైస్తవులము అంటే అదే కదక్క. సో నాకు తెలిసి
what we have to focus on. Deepthi చెప్పింది మన purpose. What are we? What is the purpose of our life? To follow Jesus, to share his love, to be his disciple, to carry the cross. So when we are his disciples, we need to have the ear of a disciple. We need to have the tongue of the disciple అని నా థాట్స్ అక్క. దీప్తి, you want to share? Yeah, even both of you had beautifully explained. We'll move on to the next question. నాకు ఏం ఆలోచిస్తా అంటే ఇప్పుడు ఈ స్క్రిప్చర్లో స్లో టు బికమ్ యాంగ్రీ అని రాయబడి ఉన్నది కదా, జేమ్స్ 1:19లో. సో ఆ స్లో టు బికమ్ యాంగ్రీ అనే దాని గురించి అంటే వాట్ వుడ్ ఇట్ లైక్ ఫర్ అస్ టు బీ సరెండరింగ్ ఆర్ యాంగర్ టు జీసస్? ఆ మూమెంట్లో ఆ సరెండరెన్స్ లోకి వెళ్ళాలి, ఆ కోపాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే అది ఏ రకంగా ఉంటది? అది హౌ డు వి హ్యాండిల్ దట్ సిచ్యువేషన్? డూ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ దట్? యా దీప్తి, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ బై దిస్ టాపిక్. యాక్చువల్లీ నేను ఎంతో ఆశీర్వదింపబడుతున్నాను, బికాస్ దిస్ ఈస్ అ వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క మనస్తత్వము, లేదా దిస్ ఇస్ హిజ్ నేచర్, దిస్ ఇస్ హూ హీ ఈజ్. వాక్యంలో దేవుని గురించి ఏమని రాయబడిందంటే, గాడ్ ఇస్ స్లో టు యాంగర్. దేవుడు కోపానికి చాలా, హీఈస్ వెరీ స్లో, హీ డస్ నాట్ గెట్ యాంగ్రీ ఈజీలీ. అండ్ అగైన్ వెన్ హీస్, పీటర్ కూడా అంటారు, డోంట్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ బికాస్ హిజ్ యాంగర్ is very righteous and you cannot take his anger. So God is slow to anger. This characteristic we are taking from our father. అది అంటే sometimes ఇవాళ రేపు just want to share a few things how people in this world, వాళ్ళకి proverbs అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి మాటలు చాలా ఇష్టము. ఏదైనా మోటివేషన్ గా ఉందంటే వెరీ నైస్. ఏదైనా ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్, ఇన్స్పిరేషనల్, వెరీ నైస్. But when we deep down think that all this stems from who God is. God is good, God is love, God is slow to anger. ఈ క్యారెక్టరిస్టిక్ దేవుడు మనలో కూడా చూడాలనుకుంటున్నాడు. వీఆర్ యాజ్ హిస్ చిల్డ్రన్. ఆఫ్టర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ బోర్న్ అగైన్ ఇన్ హిస్ స్పిరిట్. We have received his likeness not only in the flesh, but he said that now that you are born again, you are born of me, I have born you అని యేసు ప్రభు పాల్ ద్వారా రోమన్స్ లో చెప్పడం మనము తెలుసుకుంటాం. సో వెన్ we are born in the spirit, we carry the nature of our father. నార్మల్ గా పిల్లలు పుట్టిన తల్లిదండ్రుల పోలికలతోనే కదా మనం పుడతాము. సో ఆత్మీయ పోలికలు మనము చూసుకున్నాము. అక్క చెప్పారు ఇందాక గలేషియన్స్ చాప్టర్ 5, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్? ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఫ్లెష్ వాజ్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ 9 ఆయన యొక్క పోలికలు లేదా ఆయన యొక్క మనస్తత్వం అని మనం తెలుసుకుంటాం. సో ఆయనలో మనము తిరిగి జన్మించినప్పుడు he is working in us to perfect his likeness, his nature, his goodness, his kindness, his gentleness. So manadi ఈ slow to anger అనేది ఇట్స్ గాడ్స్ నేచర్ that has to come within us, in us, as we are growing in Jesus. చిన్నతనంలో పిల్లలు పుట్టగానే చాలా పేచి పెడతారు. ఒకటి ఇవ్వరు, ఎవరైనా మనం వాళ్ళ దగ్గర అది తీసేసుకున్నామంటే బాగా ఏడుస్తారు, నాకు కావాలి నాకు కావాలి అని. బట్ as they keep growing and as they keep learning, as the parents teach them, they start developing the nature, that they develop the character that God wants for them through parents. Same way, the Holy Spirit perfects us in the likeness of Jesus in the flesh. That is a beautiful illustration or understanding that we can have to understand why we fall and why God still asks us to go on. Because మనం పడిపోయినా ఒక తల్లి తండ్రి, మనం ఒక తల్లిగా మన బిడ్డ తప్పు పని చేసినప్పుడు లేదా
కోపంలో 2 మాటలు అరిచినప్పుడు తోసివేయం కదా! 2 లేదా కరెక్షన్ అయితే ఉంటది. మళ్ళీ పిలిచి నాన్న ఇది తప్పు. మనం ఇలా చేయకూడదు. దేవుడు మనల్ని ఇలా ఉండకూడదు అని చెప్పారు అని మనము సరిదిద్దుతాం. వాళ్ళకి నచ్చచెప్తాం. వాళ్ళకి వాక్యం ద్వారా కరెక్ట్ చేస్తాం. ఆ విధంగానే హోలీ స్పిరిట్ గాడ్ మనలో ఉంటూ యేసు ప్రభు యొక్క మనం ఆయన పోలికలో ఉండేటట్టు మనల్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో దిస్ నేచర్ స్లో టు యాంగర్, ఐ ఆల్వేస్ ఆస్క్ గాడ్ టు రిమైండ్ మీ when I lose my temper, when I'm on the verge of throwing my words, God, remind me that I am your daughter. I carry your nature. ఆయన నేచర్ ని మనం క్యారీ చేసినప్పుడు కోపము చాలా తక్కువగా స్లోగా వస్తుంది. వీ కెన్ కంట్రోల్. దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెనాట్ కంట్రోల్ ఇన్ ద ఫ్లెష్. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్. So, slow to anger, I remember, I take it as the nature of my Heavenly Father, which must be reflected in me, through me. And people must see me and recognize that I am His daughter. కాబట్టి మనము ఆయన స్వారూప్యంలో మార్చబడుతుంటే ఆయన నేచర్ మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తూ ఉంటారు. So few things I want to share about this slow to anger ఏంటంటే, number one thing, when I get angry, or when I also read this in a book by Andrew Murray, the book called Humility. ఆ బుక్ లో ఆయన ఏమని రాశాడంటే, ద హ్యూమన్ యాంగర్, మానవ కోపం అనేది, ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ద రైచియస్నెస్ దట్ గాడ్ సీక్స్. దేవుని యొక్క నీతిని అది ప్రొడ్యూస్ చేయలేదు. మానవ కోపము దేవుని నీతిని తీసుకురాలేదు. త్రూ బీయింగ్ యాంగ్రీ ఇన్ యువర్ హ్యూమన్ వే, you cannot produce God's desired righteousness. That itself is the first trigger point for me to become untriggered. ఎక్కడ కూడా నాకు ట్రిగర్ అయ్యే విషయాలు జరుగుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చిన్నవి డైలీ లైఫ్ లో మనకు జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ టెల్ మై సన్, డోంట్ రష్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్, ఫస్ట్ మేక్ యువర్ బెడ్. And I tell him on a repeated basis every day. కానీ few days what he does is he just rushes out because he's late. ఏదో లేట్ అయిపోతుందో, ఏదో బస్ వెళ్ళిపోతుందో, ఏదో ఒకటి చేసి he just keeps running out. So in that moment it's like, అరే నీకు ఎన్నిసార్లు చెప్పినా, why don't you get it that the first thing you do despite everything else, the hurry, ఎనీథింగ్ వేరేది ఎంత ఇంపార్టెంట్ ఉన్నా ఫస్ట్ నువ్వు బెడ్షీట్ మర్త పెట్టుకో అని ఎన్నిసార్లు చెప్పాను అనే మాట, దో ఇట్ ఈస్ ప్రాబబ్లీ రాంగ్. అబ్బాయి చేసింది, మా అబ్బాయి చేసింది కూడా ఇట్ ఈస్ రాంగ్, బట్ హీ ఈస్ ప్రాబబ్లీ జస్ట్ ఫర్గెటింగ్ టు డూ ఇట్. However, it does not say he's right, and it does not justify my anger. So I can just yell at him, and like, how many times? It does not produce the righteousness of God. It does not. And that is a very simple, the least of the examples that I can think of. హస్బెండ్ అండ్ వైఫ్ విషయాల్లో కానీ, ఫ్యామిలీ పరంగా, ఎన్నో కుటుంబ విషయాలలో, ఎన్నో రిలేషన్షిప్స్ లో, ఫ్రెండ్స్ మధ్యలో, there will be so many things that people can lash out on one another, say things that they later regret. But even in spite of all that, అవన్నీ సిచ్యువేషన్స్ లో we must remember that human anger does not produce the righteousness that God seeks. It will not produce. That is the first trigger. The second trigger, దీప్తి చెప్పినట్టు ఎఫిషియన్స్ లో ఉంది. Even if you get angry, don't be bitter against anybody. Even if you are angry, you don't let any bitterness take root in you. అది సెకండ్ థింగ్. బికాస్ ఇది మన హ్యూమన్ లైఫ్ లో ఏదన్నా కోపం మనకి మనుషుల మధ్యలో ఉంటది, కానీ అది మనసులో పెట్టుకొని దాన్ని దేవుడు హీల్ చేయనివ్వకుండా ఉండడం వల్ల అది మనలో ఒక రూట్ తీసుకుంటది, అది నాటబడుతుంది. ఆ నాటబడిన అది ఎట్లయినా పెరుగుతుంది. ఎనీథింగ్ దట్ ఈస్ బీన్ సోన్ విల్ గ్రో, అండ్ వెన్ ఇట్ గ్రోస్ ఇట్ విల్ బ్రింగ్ ఫ్రూట్. If bitterness takes root, the fruit will be very bitter.
that fruit will show up in the way you respond to the ones around you. Nico, you will lose patience, you will be disappointed, you will be discouraged, you will lose heart, you will lose joy, you will lose your purpose at the end of the day. So don't let bitterness take root in your life. Manaki okalli patla okalu hurt, manaki బాధ ఏదన్నా ఉన్నా, forgive them in Jesus name. Forgive them for God to heal them. Or మనం ఏదో గొప్ప చేయడం కాదు. It's just what Jesus did. It's just what Jesus said to do. There is nothing great about forgiving each other. There is nothing great about being forgiven by another. It is only having the nature of Christ. కొన్నిసార్లు people, they exaggerate forgiving others. They blow it out of proportion. నాకు ఇంత హర్ట్ అయినా నేను వాళ్ళని forgive చేసినానని అంత మనము చెప్పుకుంటాము. But it is really only the heart of Christ in you that God is molding. So when we blow anything beyond proportion, everything is gone out of balance. So what we need to understand is, don't let bitterness take root in you in any form. Bitterness comes when you overblow your hurt, when you take yourself to be more important than the other person's emotions also. And more than that, మనము దేవుడు చెప్పిన వాక్యం కంటే మన బాధ ఎక్కువ, మన పెయిన్ ఎక్కువ అని మనము అలా డీల్ చేస్తే కానీ మనకి బిటర్నెస్ వచ్చేస్తుంది. వెన్ వి పుట్ ద వర్డ్, ఇది మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము, వెన్ వి పుట్ ఫ్యాక్ట్స్ ఓవర్ ఫీలింగ్స్, వెన్ వి పుట్ ద వర్డ్ above your feelings, manaki bitterness anedi form kaadu. So the first thing I talked about, or God spoke to me, was human anger does not produce righteousness of God. Second thing is, bitter roots will give bitter fruits. Third thing is, know that God is your father. అదేంటంటే మాథ్యూ చాప్టర్ 5 లో ఉంటది, ద పీస్ మేకర్స్ ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పీస్ మేకర్స్ ఎవరైతే సమాధానము చేయడమే కాదు, నాట్ జస్ట్ మేకింగ్ పీస్ బట్ ఆల్సో మెయింటైనింగ్ పీస్. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 18 సేస్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బీ అట్ పీస్ విత్ ఎవ్రీ వన్. దట్ డజంట్ మీన్ మనకి ఒకరికొకరికి ప్రాబ్లమ్స్ రావు, ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ హౌ యూ ట్రీట్ వన్ అనదర్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ డజంట్ మ్యాటర్ ఇఫ్ పీపుల్ అండర్స్టాండ్ యూ ఆర్ నో. కానీ దేవుని ముందు నీ హృదయము వాళ్ళతో సమాధానపరచబడిందా లేదా? That is very important, because what is inside will eventually flow outside. This is a very, very true fact, Deepthi and Akka, that I have experienced in my life so deeply, that God has shook me from my core being. He said, you cannot pretend to be happy, you cannot pretend to love, you cannot pretend to forgive unless it is genuinely from the cross of Jesus. మనము జెన్యూన్ గా మనసులో నుండి దేవుడు చెప్పాడని, ప్రభా నాకు సహాయం చేయని మనం చేస్తే గిన, it will really flow out of your life. And God says in his word, out of the abundance of heart, you will either be a river of joy and gladness and life, or you will become a river that, or a stream of water that is polluted. So these are the three things, Deepthi and Akka, I wanted to share. One thing I just want to repeat, for the sake of remembering, righteousness, human rights, anger does not produce God's righteousness. Bitter roots will give bitter fruits. And the third thing is, forgive from the heart, be pure from the heart. Let God heal you and be a river and a springs of life wherever we go through our life. Being angry does not really help, but righteous anger, Jesus kunnattu, it is between God and then God knows what we are doing. These are my thoughts, Akka. I want to just sing a small few lines and close, Akka. After that, you can also please share your thoughts. ఈ రోజు మనము దేవుడి వాక్యము ఎన్నో విన్నాము. సిస్టర్స్ కూడా మనకి చాలా వాక్యాల ద్వారా మనకి హెల్ప్ చేశారు. సో ఇవన్నీ మనము హృదయంలో పెట్టుకొని, దేవా ఇప్పుడు కూడా నాలో ఎంతో
కోపము కానీ రియాక్టింగ్ చాలా క్విక్ గా చేస్తున్నాను, మాటలు ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను, తర్వాత రియలైజ్ అవుతున్నాను. ఇవన్నిట్లో నాకు సహాయం చేయండి, మీ మనసుని నాలో మీరు దయచేయండి అని మనం ఒకసారి మళ్ళీ ఆయనని అడుగుదాము. హీ విల్ గివ్ అస్ అ న్యూ హార్ట్ అండ్ అ న్యూ స్పిరిట్. చేంజ్ మై హార్ట్ ఓ గాడ్, make it ever true. Change my heart, oh God. May I be like you. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. May I be like you. You are the potter, I am the clay. Mold me and make me. This is what I pray. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. May I be like you. Amen. హృదిని మార్చు దేవా, యథార్థమైనదిగా. హృదిని మార్చు దేవా, నీలో ఉండునట్లు, నీలో ఉండునట్లు, నీలో ఉండునట్లు. అవును దేవా, మా హృదయాన్ని మార్చండి, నీలా ఉండుటకు మాకు సహాయం చేయండి, మీ కృపను దయచేయండి. అన్ని పరిస్థితులలో మీ యొక్క వాక్యము గుర్తుపెట్టుకొని మేము కోపంలో ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైనటువంటి కోపంలో ఉన్నా కూడా ప్రభువా, నీవిచ్చినటువంటి కృప ద్వారా మమ్మల్ని మేము తగ్గించుకొని సరెండరెన్స్ లోకి వెళ్ళి ప్రభువా, మీ యొక్క పాదాల చెంత మా యొక్క కోపాన్ని, మా యొక్క భావాలన్నిటినీ కూడా సమర్పించుకొని నీవిచ్చినటువంటి స్వేచ్ఛలో నడవటానికి మాకు సహాయం చేయండి. మేము ఈరోజు ధ్యానించినటువంటి వాక్యాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని మేము అన్ని విషయములలో జాగ్రత్తగా మీ యొక్క మార్గంలో నడుచుటకు మాకు సహాయం చేయండి, కృపను దయచేయండి. అనేక మంది వినే వాళ్ళల్లో ప్రభా, వినే వాళ్ళ కుటుంబంలో కూడా కోపం వలన విడిపోయి ఉండవచ్చు నాయన. అవన్నిటినీ కూడా, బంధాలన్నీ కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాము, వాళ్ళకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము, వాళ్ళ హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఇలా కోపం ద్వారా తండ్రి ఎన్నెన్నో జీవితాలు నాశనమైనటువంటి అన్నిటినీ కూడా ప్రభా మీ యొక్క పాదాల చెంత సమర్పిస్తున్నాము. ఆ యొక్క జీవితాలలో మీరు కార్యం చేసి జీవితాలను మార్చి ప్రభా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ఇలాంటి పాడ్కాస్ట్ తండ్రి ఇంకా కూడా చేసి మమ్మల్ని మేము బలపరుచుకొని ఇతరులను కూడా బలపరిచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గ్రేస్ రేడియో లిసనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనము చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకున్నాము. ప్రతిరోజు కూడా మనం ఇది ఎంత అవసరం మన జీవితంలో, మనం నిదానంగా వినడం, నిదానంగా మాట్లాడడం, కోపపడడానికి కూడా మనం నిదానించడం. మనమందరం గుర్తుపెట్టుకుందాము ఈ యొక్క విషయాలు మన జీవితంలో ప్రతిరోజు కూడా పాటించడానికి. చాలా సార్లు పెద్ద పెద్ద వాటిలలో కాదు కానీ ఇలా చిన్న చిన్న వాటిలలో మనం పడిపోయి బయటికి రాలేని బంధకాలలో మన కోపం వల్ల మనం ఇరుక్కొని పోయి ఉంటాము. కానీ ఈ రోజు నుంచి అవన్నీ వదిలేసి దేవుడు ఇంకొకసారి మనతో మాట్లాడారు, ఆయన వాక్యం ద్వారా ఇంకొకసారి మనతో మాట్లాడారు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకొని ఇలా మనము జీవించడానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి మనము ప్రయత్నం చేస్తాము. ఇంకొక ఎపిసోడ్ తోటి మళ్ళీ మేము ముగ్గురము నెక్స్ట్ వీక్ మేము ముందుకు వస్తాము.
మీరు ఈ యొక్క పాడ్కాస్ట్ గురించి వేరే వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏవి ఉన్నా కూడా, ఎలాంటి కౌన్సిలింగ్ ఉన్నా కూడా మీరు ఫ్లైయర్లో ఉన్న నంబర్కి రీచ్ అవుతే మేము ముగ్గురం మీకు అవైలబుల్గా ఉన్నాము. ఇంకా ఈ యొక్క ఎపిసోడ్ కూడా మళ్ళీ మనకి యూట్యూబ్ ఛానల్లో గ్రేస్ బ్రాడ్కాస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. మీకు టైం ఉన్నప్పుడు వినండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. మళ్ళీ తిరిగి ఇంకొక కొత్త ఎపిసోడ్తో, కొత్త టాపిక్ తోటి మేము ముగ్గురం మీ ముందుకు వస్తామండి. ఈ యొక్క ఎపిసోడ్ ప్రతి శుక్రవారం 7:30కి ఉదయము, మళ్ళీ రాత్రి 7 గంటలకు, మరి శనివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది. తప్పకుండా ఈ టైంలో ట్యూన్ ఇన్ అయి వినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఆదరిస్తున్నందుకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం కలుసుకుందాము. గాడ్ బ్లెస్.